హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 7వ తారీఖున ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ లక్ష డప్పులు 1000 గొంతుకలు అనే ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసినట్టుగా దానికోసం ఆయన ఊరూరు తిరుగుతూ జనాలను ఆయన జాతి ప్రజలను చైతన్యం చేస్తూ ఆయన వాళ్ళందరినీ ఈ సభకు రావాలని అవంతా చేయటం అనేది రోజువారీగా మనం యూట్యూబ్ వీడియోల్లో చూస్తున్నాం. ఆయన మీటింగులు ప్లస్ ప్రెస్లో కూడా కొంత రిపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ మీటింగ్ దేనికోసం పెడుతున్నారు? ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రప్రథమంగా అందరికంటే ముందే చెప్పాడు, మేము వర్గీకరణ చేస్తాము అని. పర్యవసానంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని వన్ మ్యాన్ కమిషన్గా వేశారు. ఆయన టైం కూడా ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కూడా టైం దగ్గర పడింది. ఆల్మోస్ట్ రెడీ అవుతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేనికోసం మీరు ఈ హంగామా లేకపోతే ఈ హడావిడి చేస్తున్నారు? మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చాలా కాలం నుంచి మీ బల ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని మీ ప్రతి మీటింగులో మాలలో దోషులు, మాలలే దొబ్బి తిన్నారు, మాలలే మనువాదులు అని మీరు కామెంట్ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలు మీకు ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. సో మొట్టమొదటిసారి డిసెంబర్ 1వ తారీఖున అసలు మాల ఎవరు లేరు తెలంగాణలో, చాలా వరకు అంతా మేమే ఉన్నాం 90% అన్న ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వివేక్ వెంకటస్వామి గారు మాల సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు, ఆయన ఒక భారీ బహిరంగ సభ అరేంజ్ చేసి మన మాలల ఉనికిని మేమున్నాము, మేము కూడా తక్కువేం లేము, మేము కూడా బలమైన సామాజిక వర్గంగా ఉన్నాము ఈ తెలంగాణలో అని చెప్పడం జరిగింది. సో దాన్ని జీర్ణించుకోలేక దాని తర్వాత ఈ అన్ని కుల సంఘాలు, బీసీలు, బీసీలు, ఓసీలు, రెడ్డి జాగృతి, వైశ్య, బ్రాహ్మణ అన్ని కుల సంఘాలతో ప్రెస్ క్లబ్లలో మీటింగులు పెట్టిస్తూ అందులో మందకృష్ణ గారు స్వయంగా అందులో పాల్గొంటూ మనకు అందరూ వర్గీకరణకు సంఘీభావం తెలిపినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చాడు అని అందరూ చూస్తున్నారు కూడా. ఈ మాలలు వర్గీకరణకు మేము అనుకూలం కాదు, సో వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341 సవరించి చేయాలా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. బట్ మీకు సుప్రీంకోర్టు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పిన తీర్మానం ప్రకారము తెలుగు రాష్ట్రాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సో అందులో మాలలు కాదన్నంత మాత్రాన వర్గీకరణ జరగక మానదు. వర్గీకరణ జరిగి తీరుతుంది. తర్వాత మాలలకి ఏమైనా ఇబ్బంది ఉంటే చట్టపరంగా వాళ్ళు చేయాల్సింది ఏమైనా ఉంటే చేసుకుంటారు, అది వేరే సంగతి. బట్ దీన్ని మీరు బల ప్రదర్శన చేస్తే సో అంతా మేమే ఉన్నామంటే మళ్ళా మాలలు కూడా మళ్ళా వాళ్ళ ఉనికిని చాటడానికి వాళ్ళు మీటింగ్ పెట్టాలి కదా. ఇలా ఎంతకాలము ఇది సాగాల, ఇది అవసరమా? దాని తర్వాత మీకు అన్ని కుల సంఘాలు అందరూ మీకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం మీతో మనకు బిల్లు పెట్టడానికి అంగీకరించింది. సో మీరు ఆగండి. ఆగకుండా మనకి వెంటనే మీకు కావాలి అంటే బిల్లు రాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బిల్లు పెడితేనే బిల్లు న్యాయబద్ధంగా కోర్టులలో నిలుస్తుంది. అలా కాకుండా హడావిడి చేసేసి మనకు ఈ డేటా ఏమైతే కలెక్ట్ చేశారో ప్రజలకు పబ్లిక్ చేయాలి. సో ప్రజల మన అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించిన తర్వాతనే బిల్లు రావాలి. అలా కాకుండా వాళ్ళకి ఏదో మనకు
కేవలము ప్రభుత్వం బిల్లు పాస్ చేసినంత మాత్రాన బిల్లు చట్టబద్ధం కాదు. అందువల్ల దీన్ని హడావిడి చేయటం వల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. మీ వర్గీకరణ చేసుకోండి. మీ చిరకాల మీ జీవితకాల కోరిక ఈ 2 తెలుగు రాష్ట్రాలు జరిగే వర్గీకరణతోనే సరిపోతుంది. దేశంలో ఇంకెక్కడ కూడా వర్గీకరణ జరగదు. సో అందువల్ల మీరు ఈ 30 సంవత్సరాల పోరాటం తర్వాత తెలుగు రాష్ట్రాల వర్గీకరణ సాధించి మీరు ఘనకీర్తి పొందటం మనకు అందరికీ సంతోషకరమైన విషయమే. సో మీరు ఇంతటితో ఈ బల ప్రదర్శనలు మనం ఆపితే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం. గమనించగలరు. థ్యాంక్ యూ.